రక్షాబంధనం శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. ప్రాచీన కాలం నుండి ఈ శ్రావణ పౌర్ణమి విద్య అధ్యాయం ప్రారంభ దినముగా పరిగణించబడుతుంది. శ్రావణం నుండి వర్ష ఋతువు ఆరంభమవుతుంది. పూర్వం ఒకప్పుడు దేవదానవులకు 12 ఏళ్ల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయాడు. రాక్షసుల బాధ భరించలేక అనుచరులతో పాటు అమరావతిలో తలదాచుకున్నాడు. రాక్షసులు ముల్లోకాలను జయించి తమకు ఊడిగాలు చెయ్యాలని ప్రకటించారు. దేవకర్మలు దేవధర్మములు పరిహసించబడ్డాయి. రాక్షసులు క్రమంగా అమరావతిని కూడా ఆక్రమించుకోవడానికి వచ్చారు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని సమీపించి, ఆచార్య, మీరు బుద్ధిమంతులు, రాక్షసులను అమరావతిని చుట్టుముట్టారు. ఇక లాభం లేదు. యుద్ధం చేసి మరణించడం శ్రేష్టము, దీవించండి అని నమస్కరించాడు. బృహస్పతికి దారి తోచలేదు. యుద్ధం వద్దని మందలించాడు. అది అదునుగా కాదన్నాడు. దేశకాల ప్రాంతాన్ని అనుసరించి ఇది మంచి సలహా అన్నాడు. ఇంద్రుడు దానికి నచ్చలేదు. ఇంతలో సచీదేవి వచ్చి, ప్రభు, పౌరుషం ప్రకటించడానికి ఇంతకంటే మరో సమయం రాదు. మీకు ధర్మము మర్యాద మీ కర్మలు అపహాసించబడ్డాయి, అవమానించబడ్డాయి. ఇది అదును కాదని ఊరుకోవడం మంచిది కాదు. ఇంత అవమానాన్ని నన్ను దహించుకపోతుంది. గుండెలో సెగలు రాజుకుపోతున్నాయి. పౌరుషానికి చిహ్నం కాదు. దేవ హితములైన సర్వధర్మములను సంరక్షణ కొరకు నేడు సర్వసిద్ధమైన మీకు విజయాన్ని చేకూరుతుంది. మీకు రక్ష కట్టనియండి అని ఇంద్రునికి రక్ష కట్టింది. ఇంద్రుడు విజయానికి పరమేశ్వరుని పూజించి ఆ రక్ష తెచ్చి అతనికి కట్టింది. దేవతలు అతనికి మంచి కలగాలని పూజించారు. ఇంద్రుడు విజయ యాత్ర సమర్థించారు, అండగా నిలిచారు. ఇంద్రుడు రాక్షస సైన్యాన్ని ఎదిరించి రాక్షసులపై విజయం సాధించాడు. అలా తిరిగి త్రిలోకాధిపత్యాన్ని చేపట్టాడు. దేవధర్మ దుందుబులను మ్రోగించారు. నాటి నుంచి ఈ పర్వదినాన ఆనాటి నుంచి రక్షను కట్టుకునే ఆచారం ఏర్పడింది.